ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. మీరు ఫస్ట్లో చూసినట్టుగానే ఈ వీడియోలో అలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉంటాయి. మీరు వీక్ హార్ట్ ఉన్న వాళ్ళైనా, దెయ్యాలంటే చాలా భయం ఉన్న వాళ్ళైనా సరే ఈ వీడియోని అయితే స్కిప్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో నిజంగా దెయ్యాలనేవి కనబడినప్పుడు తీసిన వీడియోస్ ని ప్లే చేస్తాను. కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు ఒంటరిగా అయితే అస్సలు చూడకండి. దెయ్యాలు మనలో చాలా మంది ఎప్పుడోకప్పుడు ఏదో ఒక రకంగా వీటిని చూసే ఉంటారు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ పక్కనే ఎవరో ఉండి మిమ్మల్ని గమనిస్తున్నట్టుగా ప్రతి ఒక్కరూ ఎప్పుడోకప్పుడు ఫీల్ అయ్యే ఉంటారు. అయితే ఇప్పుడు నిజంగా దెయ్యాలు కనబడినప్పుడు తీసిన కొన్ని వీడియోలు చూద్దాం. నెంబర్ 1, ద మిస్టరీ గర్ల్ ఆన్ రోడ్ సైడ్. మీరు ఈ వీడియోని సరిగ్గా చూస్తే ఈ వీడియో తీస్తున్న వ్యక్తి ఆ గోడ వెనుకున్న అమ్మాయిని చూసి భయంతో పరిగెడతాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ వెనక్కి చూస్తే ఆ గోడ దగ్గర ఎవ్వరూ కనిపించరు. నెంబర్ 2, ది అన్నోన్ ఎంటిటీ. మీరు ఈ వీడియోని సరిగ్గా గమనిస్తే ఈ వీడియోలోని ఇద్దరి స్నేహితులు ఒక జారుడబల్ల చివరిన ఒక నల్లని మనిషి లాంటి ఆకారాన్ని చూస్తారు. వాళ్ళు వెంటనే అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటారు. వెనక్కి వెళ్తూ అక్కడ కూర్చునే వ్యక్తి దాదాపు జారిపోయి ఉండేవాడు. ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే అతను లేచిన తర్వాత ఆ జారుడుబల్ల ఎక్కడానికి చాలా కష్టపడతాడు. అతను చాలా కష్టం మీద ఆ జారుడుబల్ల అనేది పైకెక్కుతాడు. అయితే అతను వెనకొచ్చే ఆకారం చూడండి ఎంత వేగంగా పైకెక్కుతుందో. వాళ్ళు కిందకొచ్చేసరికి ఆ ఆకారం చూడండి పైనుంచి ఎలా చూస్తుందో. అసలు ఈ ఆకారం ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 3, అండర్ ది బెడ్. ఈ వీడియోలో కనిపిస్తున్న పాపని ఆ మంచాన్ని సరిగ్గా గమనించండి. ఈ వీడియోలో పాప ఆ బాక్స్ ని పక్కన పెట్టిన తరువాత మంచం దానంతట అదే పక్కకి జరుగుతుంది. వెంటనే ఆ పాప భయంతో బయటకు పారిపోతుంది. అయితే మంచం దానంతట అదే కదలడానికి ఏం కారణమై ఉండొచ్చంటారు? నెంబర్ 4, హాంటెడ్ హాస్పిటల్. హాస్పిటల్లోని ముగ్గురు నర్సులు నైట్ షిఫ్ట్ చేస్తూ మధ్యలో బ్రేక్ తీసుకుంటారు. వాళ్ళ ముగ్గురు కలిసి నిషేధించబడిన ఫ్లోర్ లోకి వెళ్దాం అనుకుంటారు. ఈ ఫ్లోర్ లో అడ్మిట్ అయిన వాళ్ళందరూ దాదాపు చాలా మంది వరకు చనిపోయారంట. అలాగే ఆ ఫ్లోర్ లో ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరగడం వల్ల హాస్పిటల్ స్టాఫ్ కూడా అక్కడ పనిచేయడానికి ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు. అందుకనే హాస్పిటల్లో ఆ ఫ్లోర్ ని వాడకంలో లేకుండా నిషేధించారు. వీళ్ళ ముగ్గురు అక్కడికి వెళ్ళిన తరువాత ఏమైందో మీరే చూడండి. Oh! The curtain moved! No, it's
Yeah, it did. It moved. It moved. It moved. Yes, it did. It did. How did you not see that? Oh, okay. మీరు ఈ వీడియోని బాగా గమనిస్తే లెఫ్ట్ సైడ్ కర్టన్ అనేది ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. తరువాత అక్కడ ఉన్న వస్తువులన్నీ ఎవరో విసిరేస్తున్నట్టు కింద పడిపోతూ ఉంటాయి. Oh, okay. Yes, it did. It did. How did you not see that? Oh, okay. నెక్స్ట్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. అలాగే దెయ్యాలంటే భయం లేని మీ ఫ్రెండ్ కి ఈ వీడియో షేర్ చేయండి. నెంబర్ 5 ఇన్సైడ్ ది ఆఫీస్ రూమ్. ఆఫీస్ లో పనిచేసే వాళ్ళంతా వాళ్ళ షిఫ్ట్ పూర్తయి ఇంటికి వెళ్లిపోతారు. అయితే ఒక వ్యక్తి మాత్రం అతని వర్క్ ఇంకా పెండింగ్ ఉండడం వల్ల నైట్ అంతా అక్కడే ఉండి వర్క్ చేసుకుందాం అనుకుంటాడు. అయితే అక్కడ విచిత్రమైన శబ్దాలు రావడం వల్ల ఏం జరుగుతుందో అతని మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేస్తాడు. అతను ఏం రికార్డ్ చేశాడో మీరే చూడండి. అక్కడ జరిగింది చూసిన తర్వాత అతను భయంతో గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. అసలు ఆ ఆఫీస్ రూమ్ లో ఏముందంటారు? ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ ఆర్ 500 కామెంట్స్ వస్తే పార్ట్ 2 చేస్తా. పార్ట్ 2 మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోకండి.